మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభావనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగ్నాథ్, అస్ట్రోసైకాలజిస్ట్. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఆరంభం నుంచే, ఉగాది ఆరంభం నుంచే వాళ్ళకి ఏలినాటి శని ప్రథమ భాగంలో మొదలైంది వాళ్ళకి. సో మనము మేషరాశి వారికి దీర్ఘకాలంగా ఉండేటువంటి, ఒక రాశిలో దీర్ఘకాలంగా సంచరించేటువంటి 4 గ్రహాలు, గురుగ్రహము, శనిగ్రహము, రాహువు, కేతువు, ఇవి దీర్ఘకాలంగా ఒక రాశిలో ఉంటాయి. ఇవి దీర్ఘకాలంగా ఉండి ఇంకొక రాశిలో సంచరిస్తాయి. సో ముఖ్యంగా గోచార ఫలంలో దీర్ఘకాలంగా ఉండేటువంటి గ్రహాలు, ఈ 4 గ్రహాలని చాలా బలంగా కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకొని ఈ గోచార ఫలం చెప్పబడుతుంది. అయితే మనము గోచార ఫలం అనుకున్నప్పుడు 30% మాత్రమే మనం గోచార ఫలాన్ని తీసుకోవాలి. 70% మన వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, లగ్నభావము, ఆ యొక్క ప్రశ్న భావాన్ని చూసుకొని అంతర్దశ మహర్దశలు ఏంటి అని చూసుకొని వాటికి అనుగుణంగా వెళ్ళాలి. సో ఉగాది పండగ అంతా కూడా మనకి గోచార ఫలము మన వ్యక్తిగత జాతకంలో జన్మ రాశిని ఉద్దేశించి ఉంటుంది. సో మేషరాశి వారికి ముఖ్యంగా గురువు యొక్క ప్రభావాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అనే గురుగ్రహం వాళ్ళకి ప్రస్తుతము సంవత్సర ఆరంభంలో వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు. శని వాళ్ళకి వ్యయభావంలో ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం రాహువు వీళ్ళకి లాభస్థానమైనటువంటి కుంభరాశిలో ఉంటాడు. కేతువు పంచమ భావంలో అయినటువంటి సింహరాశిలో ఉంటాడు. ఇది గోచార ఫలంలో వాళ్ళకి ఉగాది ఆరంభం నుంచే ఉన్నటువంటి గ్రహస్థితి. సో ఈ యొక్క గ్రహస్థితి వల్ల ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అయితే ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రధానంగా ఒక్క లైన్లో వీళ్ళ గురించి చెప్పాలంటే ఏంటంటే, ఈ సంవత్సరం వీళ్ళకి రూపాంతరం చెందేటువంటి స్థాయిలో వీళ్ళ జీవితంలో మార్పులు ఉంటాయని చెప్పచ్చు. అంటే ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తారు. అంటే మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు, ఈ మార్పులు పాజిటివ్గా ఎంత ఉంటాయి, నెగిటివ్గా ఎంత ఉంటాయి అన్నది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా గోచార ఫలంలో మేషరాశి వారికి వచ్చేటువంటి పెద్ద మార్పుల్లో జూన్ మాసం, అంటే జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి గురు సంచారం జరుగుతుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము వాళ్ళకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అంటే మేషరాశి వారికి 4వ భావంలోకి వస్తాడు. అంటే అది కేంద్ర భావం అవుతుంది. భాగ్య వ్యయాధిపతి అయిన గురుగ్రహము జూన్ 2 నుంచి సుమారు అక్టోబర్ 30-31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ప్రధానంగా మేషరాశి వారికి గోచార ప్రభావం. అంటే 2026-27 ఉగాది మాసంలో వచ్చేటువంటి మార్పు ఇది. ఈ సంవత్సరంలో శనిగ్రహం ఎటువంటి మార్పు ఉండదు. రాహువు మాత్రము డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నవాడు కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది గోచారంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం కాలంలో జరిగేటువంటి పెద్ద గ్రహాలు. అంటే ఏవైతే దీర్ఘకాలంగా ఉండేటువంటి గ్రహాలు ఇవి మార్పు జరుగుతాయి. మరి ఈ సంవత్సరం నిజంగా మేషరాశి వారికి అద్భుతాలేనా? మన సంవత్సరం పేరున్నట్టు పరాభవము లేదా పరమైనటువంటి ఫలితాలు ఉంటాయా? వీళ్ళకి ఈ సంవత్సరం నిజంగా అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారికి ప్రధానంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు వీళ్ళ జీవితంలో ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి నిజంగా అద్భుతాలు జరుగుతాయి. అంటే ప్రధానంగా వీళ్ళకి విద్యార్థులకి పెద్దపీట. విద్యార్థులకి ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం నిజంగా గోల్డెన్ ఇయర్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్లో, అంటే తల్లిదండ్రుల మీద గతంలో ఆరోగ్య సమస్యలతోని వాళ్ళ కెరియర్ డిలే చేసుకునే వాళ్ళు, లేదా తల్లిదండ్రుల బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు, లేదా వేరే ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోయిన వాళ్ళు, కొంత వాళ్ళకి ఈ యొక్క జూన్ మాసం నుంచి కాస్త వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ని తీసుకోండి. ఫార్మర్స్కి కూడా, లేదా భూమిని నమ్ముకున్న వాళ్ళు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, అగ్రికల్చర్ లైన్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, అగ్రికల్చర్ లైన్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. కానీ జూన్ 2 తర్వాత మాత్రమే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. విదేశాల్లో వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, విదేశాల్లో ఉండి ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు,
వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆది నుంచే అంటే మొట్టమొదటి నుంచి దశ నుంచి అంటే మార్చి మాసం నుంచి మార్చి 19వ మాసం డేట్ నుంచి వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వీళ్ళు గతంలో ఎంతో ప్రయత్నాలు చేశారు, ఎన్నో సందర్భాలు వాళ్ళకి పెళ్లి సంబంధాలు లాస్ట్ మూమెంట్ వరకు వచ్చినాయి, రిజెక్ట్ అయినాయి, లేదా కొంతమందికి విడాకులు అయినాయి గతంలో, రెండో భార్య జీవిత భాగస్వామి భర్త ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు దీర్ఘకాలంగా అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎడబాటుతోనో ఒంటరితనంతోనో వాళ్ళందరికీ కూడా ఈ మార్చి 19వ తారీఖు నుంచి వీళ్ళకి ఉగాది యొక్క ఫలితము ఇమ్మీడియట్గా వీళ్ళకి పర్సనల్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుతాయి వీళ్ళకి. అయితే లాభస్థానంలో వీళ్ళకి రాహు లాస్ట్ ఇయర్ అంటే మనకి 2025 మే మాసం నుంచి కూడా ఉన్నాడు. సో కాబట్టి గతంలో వీళ్ళు కొంత ఈ వ్యాపారాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లోన్స్ తీసుకొని కొంత వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఎదురు చూసినా కానీ వాళ్ళకి ఫలితాలు లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మాత్రం చాలా అద్భుతమైన సంవత్సరం కింద చెప్పవచ్చు వీళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి వ్యయభావంలో శని ఉంటాడు. ఇప్పుడు ఆ శని యొక్క ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేషరాశి వారికి శని ఎక్కడ ఉంటాడు, వాళ్ళకి ప్రభావాన్ని ఎలా మనం పరిగణలోకి తీసుకోవాలంటే వ్యయభావంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి గోచార రీత్యా చూసుకుంటే దశమ లాభస్థానాధిపతి అయినటువంటి శని వ్యయభావంలో ఉంటాడు. వ్యయభావంలో ఉన్నప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి మోక్షభావం అవుతుంది. మేషరాశి నుంచి మీనరాశి అంటే మీనరాశి వాళ్ళకి మోక్షభావం అవుతుంది. సో ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వాళ్ళు, స్పిరిచువల్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు, ఈవెన్ వాళ్ళు వృద్ధులు అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలామందిని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్తోని, స్ట్రెస్ఫుల్ లైఫ్తోని చాలా టైర్డ్ అయిపోయి వాళ్ళు కూడా ఒక స్పిరిచువల్ జర్నీ చేయాలి, స్పిరిచువల్ ట్రావెలింగ్ చేయాలి. లైఫ్లో ఏదన్నా ఒకటి కూడా వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ లేదా సెల్ఫ్లెస్నెస్, ట్రావెలింగ్, పిలిగ్రిమేజెస్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఆలోచన భావాన్ని కూడా వీళ్ళు ఈ జూన్ మాసం తర్వాత పెరుగుతుంది వీళ్ళకి. సో ఎట్ ద సేమ్ టైం శని వీళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు, ఎందుకంటే ప్రథమ దశలో ఉన్నటువంటి ఏలినాటి శని కాబట్టి చాలామంది కూడా భయభ్రాంతులు అవుతారు. ఏంటంటే మనకు శని డిలే చేసేస్తాడేమో, పోస్ట్పోన్ చేసేస్తాడేమో, మనకి ఎటువంటి ఫలితాలు రాకుండా చేసేస్తాడేమో. ఆల్రెడీ ఈ ప్రథమ భాగంలో వచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్ నవంబర్ 2025 నవంబర్ నుంచి కూడా అటువంటి ప్రభావాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే మేషరాశి వారి స్వభావం ఏంటంటే ఏదైనా కానీ మనకి అనుకున్న టైంకి అయిపోవాలి. మేషరాశి వారికి ఉన్న బలహీనత ఏంటంటే సహనం ఉండదు. రెండోది వాళ్ళు కోరుకున్న దిశగా జీవితం గడిచిపోవాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ ఆప్టిమిజం, అయిపోతుంది అనేటువంటి భ్రమ లేదా చేసేయాలి అనేటువంటి తొందరపాటు, ఈ రెండిటికి కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణాలకి ఒక ఛాలెంజ్. ఒక విషయాన్ని గమనించండి, పరాభవనామ సంవత్సర భావాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ యొక్క టైటిల్ భావం ఏంటంటే మీలో మీరు యుద్ధం చేసేటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. మీరు అంతర్గతంగా ఎలా ఉన్నారు, మీ లక్షణాలు ఎలా ఉన్నాయి, కాలం ఎలా ఉంది అంటే కాలానికి మీ యొక్క బుద్ధికి పరీక్ష పరాభవనామ సంవత్సరం. చాలా సింపుల్గా చెప్తున్నాను. సో ఈ యొక్క కాలం మీ యొక్క అంతర్గతంగా ఉన్నట్టు కొన్ని లక్షణాల్లో ప్రధాన లక్షణాలు అంటే అసహనం, తొందరగా ఏదైనా పని అయిపోవాలి, దేనికోసం ఆగలేము, ప్రతిదాన్ని మనం ఇనిషియేట్ చేసేస్తాం తొందరగా, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, దేనివల్ల కూడా కావచ్చు. సో ఇలా తొందరగా మీరు ఇనిషియేట్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఎన్ని ఉన్నా అది వైఫల్యం చెందినా లేకపోతే డిలే అయినా పోస్ట్పోన్ అయినా దాన్ని మీరు వైఫల్యం కింద తీసుకోకుండా మీకు ఏలినాటి శనిలో, ముఖ్యంగా ఏలినాటి శనిలో ఎటువంటి క్రమశిక్షణని శని మీ ముందు ఉంచుతున్నాడు, దాన్ని మీరు ఎంతవరకు తిరస్కరిస్తున్నారు, ఎంతవరకు స్వీకరిస్తున్నారు అన్నదే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మీరు చూసుకోవాల్సింది. ముఖ్యంగా ఈ జూన్ 2 నుంచి మీరు 30th అక్టోబర్ వరకు మీరు ఒక్కసారి గమనించి చూడండి. గతంలో మీరు చేసినటువంటి ప్రణాళికలు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు గతంలో మీరు ఆచరించాలనుకున్నటువంటి పనులు, ప్రణాళికలు, ఇన్వెస్ట్మెంట్స్, ఎనీథింగ్, వాటికి సంబంధించిన ఏ విషయమైనా కానీ మీకు డిలే అవ్వడానికి కారణం ఈ 2 లక్షణాలే. సో కాబట్టి పరాభవనామ సంవత్సరంలో మీకు శని ప్రభావము తీవ్రంగా ఉంటుంది అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గతంలో చేసినటువంటి కొన్ని పనులు మీరు కరెక్షన్ చేసుకోండి, కొన్ని మాడిఫై చేసుకోండి, కొన్ని విషయాల్లో మీరు యాక్సెప్ట్ చేయండి, కొత్తగా ప్రయత్నం చేయండి. సో ఆటోమేటిక్గా ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రత ఏదైతే ఉందో మీకు కొత్త కోణంలో ఆలోచించి మళ్ళీ మీరు ముందుకు వెళ్ళడానికి, నిరాశపడకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే వీడికి మనకి మేషరాశి వారికి పంచమ భావంలో ఉంటాడు కేతువు.
కేతు పంచమ భావంలో ఉంటే లాభంలో కుంభరాశిలో వీళ్ళకి రాహు ఉంటాడు. సో ఈ విషయాన్ని కూడా మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలంటే పంచమ భావము అన్నప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు, లేదా పిల్లలు కలగకుండా సమస్యలతో ఉన్నవాళ్ళు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ జూన్ తర్వాత వచ్చేటువంటి టైం, ముఖ్యంగా సెప్టెంబర్ కాలం నుంచి చూసుకుంటే మహిళలకి, కేవలం మహిళలకు మాత్రమే మనం మేషరాశి వాళ్ళని చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వచ్చేటువంటి టైం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళకి ఫలితాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకి ఫలితాలు కనిపిస్తాయి. అక్టోబర్ మాసంలో కేతు వీళ్ళకి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ టైం. వీళ్ళు ఎవరన్నా అటువంటి ప్రణాళికలు వేసుకోవాలనుకున్నారు. కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు కెరియర్లో బిజీ అయిపోయి పెళ్ళైన తర్వాత కూడా కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఒక పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ డ్యూరేషన్లో మనం పిల్లల్ని కందాము, ఆ టైం నుంచి మనం పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసం నుంచి మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో పరాభవ నామ సంవత్సరంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ స్వభావం ఏదైతే ఉందో, మీకు జన్మతా ఉండేటువంటి స్వభావం తొందరగా అయిపోవాలన్న పని, దేన్నైనా తొందరగా ఇనిషియేట్ చేసేయడం, దాని పరిణామాలు ఏంటో దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం, తీరా మనం ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ఏ రకంగానైనా మనం సాధించుకోవాలి, అది మన కంట్రోల్లో పెట్టుకోవాలి, దాన్ని మనం మాడిఫై చేసుకోవాలనేటువంటి రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలలో మన ఫలితం రాకపోయేటప్పటికి నేను నిరుత్సాహపడిపోవడం. చూడండి, ఒక ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు, చాలా తొందరపడి ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, దాని ఫలితం ఇమీడియట్గా రాలేదు. ఇంకొక 1,00,000 తీసుకొచ్చి దాన్ని ఎలా మనం సెట్ చేయాలి, అది బిజినెస్ రన్ అయినా కాకపోయినా, మీ ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అయినా కాకపోయినా, మీరు రకరకాల ప్రయత్నాలు చేసినా దాన్ని సాధించాలనేటువంటి తొందరపాటుతనం లేదా మొండితనంతో పక్కన పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి పునర్పరిశీలించుకోండి. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఒక పట్టుదలకు వెళ్ళిపోయినప్పుడు దాన్ని చాలా తీవ్రంగా మానసికంగా తీసుకుంటారు. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేసి చాలామంది అప్పులు కానీ ఇలాంటి పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని అవి రీపే చేయలేక చాలామంది ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు, చాలా సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ భావోద్వేగాలకు లోనైన వాళ్ళు, అవమానం ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా గతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ మాసం నుంచి వీళ్ళ జీవితంలో ఒక మంచి పరివర్తన వస్తుంది. గ్రహాల అనుకూల స్థితి కూడా ఉంటుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ లగ్న భావము, దశమ భావం అంటారు. లగ్నము అంటే మన వ్యక్తిత్వం, దశమ భావము అంటే ఏంటంటే మీరు ఏ జన్మలో ఏ లగ్నంలో జన్మించినప్పటికీ కూడా లగ్న దశమ భావాల్లో శుభగ్రహాలు ఉంటే ఈ తీవ్రత మీకు అంత ఉండదు. ఒకవేళ మీకు లగ్న దశమ భావాల్లో కనుక పాపగ్రహాలు కింద చెప్పబడినటువంటి గ్రహాలు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ తీవ్రత 30% కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో లగ్న భావాన్ని, దశమ భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, దాంతోపాటు దశ అంతర్దశలు ఏంటో కూడా చూసుకొని వ్యక్తిగతంగా మీరు కన్సల్ట్ చేసుకోవడం అన్నది చేస్తే, ముఖ్యంగా ఈ గోచార ఫలంలో వచ్చేటువంటి మార్పు, మీరు ఏ రంగాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, కొత్త నిర్ణయాలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, దానికి అనుగుణంగా మీ గ్రహస్థితి ఉందా లేదా అన్నది కూడా మీరు ఒకసారి పరిశీలించుకుంటే మీకు ఆ తీవ్రమైనటువంటి నష్టం కానీ లేదా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ మీకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బాగా సూటిగా చెప్తున్నాను, 30% మాత్రమే మీకు గోచార ఫలంలో మన ఉగాది ఫలితాలు ఉంటాయి. 70% వరకు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకము, మీ లగ్నభావం అంటే మన ఆలోచన విధానం, మన ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి. అదే దశమభావం అంటే ఏంటంటే మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఆ కార్యాన్ని మనం ఎలా మనం ముందుకు తీసుకెళ్తాము, దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేస్తాము, సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మనకి ఫలితాలను ఇస్తాయా లేదనేది దశమభావాన్ని బట్టి తెలుస్తుంది. సో కాబట్టి ఈ విషయాల్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకొని పరాభవ నామ సంవత్సరాన్ని కొంచెం ప్రణాళికాబద్ధంగా వెళ్తే, నేను చెప్పాను కదా, కాలం, రెండోది మన బుద్ధి, ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు మనం కాలాన్ని కూడా గెలవచ్చు. మీరు పురాణాల్లో కూడా చూడండి, మన సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కూడా మనం కర్మ ఫలితాన్ని, కర్మ యొక్క పరిణామాల్ని, తీవ్రతను కూడా మనం తగ్గించుకోవచ్చు అని ఉంటుంది. కాబట్టి పరాభవ నామ సంవత్సరం అన్నది మీ ముందర ఉన్నటువంటి ఒక సవాలు మాత్రమే. దాన్ని మీ బుద్ధిబలం ద్వారా, మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఈ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.